నా సంఘానికి ఎక్కువ మంది రావట్లేదనుకుంటున్నారా? నా పరిచర్యకు ఆదరణ లేదనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఈ వీడియోను చూడండి. మీలాగే సేవ చేస్తున్న వారికి షేర్ చేయండి. బిల్లీ గ్రహం గారు కోట్లాది ఆత్మలను క్రీస్తునొద్దకు నడిపించారని మనకు తెలుసు. మరి ఆ బిల్లీ గ్రహం గారిని ప్రభు చెంతకు తీసుకొచ్చిందెవరు? 1858లో కింబర్ అనే సండే స్కూల్ టీచర్ తన విద్యార్థుల పట్ల భారము గలవాడై బోస్టన్ ప్రాంతంలో చెప్పుల షాపులో పనిచేస్తున్న యవనస్తుని యొద్దకు వెళ్ళాడు. ఆ యవనస్తునికి రక్షణ గురించి వివరించి అతన్ని ప్రభు చెంతకు నడిపించాడు. ఆ యవనస్తుడు రక్షింపబడిన తర్వాత అమెరికా, ఇంగ్లాండ్ దేశములను సువార్తతో కదిలించి వేశాడు. ఆ యవనస్తుడే డిఎల్ మోడీ. ఆ డిఎల్ మోడీ గారి సందేశాలు ఎఫ్బి మేయర్ అనే ఓ కాపరి హృదయంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించింది. ఆ తర్వాత ఆత్మల పట్ల భారంతో నింపబడిన ఎఫ్బి మేయర్ ఒక కాలేజ్ క్యాంపస్లో సువార్త ప్రకటిస్తుండగా జే విల్బర్ చాప్మెన్ అనే సహోదరుడు రక్షింపబడ్డాడు. ఆ తర్వాత చాప్మెన్ గారు YMCA అనే సంస్థలో చురుగ్గా పనిచేస్తూ ఒకనాటి గొప్ప బేస్బాల్ ఆటగాడైన బిల్లీ సండేకు YMCA సువార్త పని అప్పగించాడు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి బిల్లీ సండే చార్లెట్ అనే ప్రాంతంలో సువార్త సభలు ఏర్పాటు చేశాడు. ఆ సభల్లో బహుగా దీవించబడిన కొందరు ఆత్మీయులు ఇలాంటి సువార్త సభలు మరలా జరగాలని వారు భారంతో ఏర్పాటు చేసి మొర్దెకై హ్యామ్ అనే సువార్తికుడిని సువార్త ప్రకటించుటకు ఆహ్వానించారు. ఆయన సువార్త ప్రకటిస్తుండగా ఒక యవనస్తుడు ఆ సువార్తకు ఆకర్షితుడై తన జీవితాన్ని యేసయ్యకు అంకితం చేసుకున్నాడు. అలా తన జీవితాన్ని యేసయ్యకు సమర్పించిన ఆ యవనస్తుడే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఆత్మలను ప్రభు సన్నిధికి నడిపించిన డాక్టర్ బిల్లీ గ్రహాం. ఆహా, ఓ సాధారణమైన సండే స్కూల్ టీచర్ ఆ రోజు ఆత్మల పట్ల భారం కలిగి డిఎల్ మోడీని రక్షణలోనికి నడిపిస్తే డిఎల్ మోడీ ద్వారా ఎఫ్బి మేయర్ ద్వారా చాప్మెన్ ద్వారా బిల్లీ సండే ద్వారా మొర్దెకై హ్యామ్ ద్వారా బిల్లీ గ్రహాం ద్వారా లక్షలాది ఆత్మలు రక్షింపబడడం ఎంత గొప్ప విషయం. ప్రియ స్నేహితుడా, నీవు చిన్న సండే స్కూల్ టీచర్ అయి ఉండొచ్చు, యూత్ని నడిపే యూత్ లీడర్ అయి ఉండొచ్చు, లేదా చిన్న సంఘానికి కాపరి అయి ఉండొచ్చు. నువ్వు ఎవరివైనా సరే, నీకివ్వబడిన సువార్త పనిని, యేసయ్య పనిని శక్తి వంచన లేకుండా నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి చెయ్యి. నీ ప్రయాస వలన డిఎల్ మోడీ లాంటి ఎందరో లేదా బిల్లీ గ్రహాం వంటి గొప్ప సువార్తికులు బయలుదేరుతారేమో ఎవరికీ తెలుసు. దేవుడు మీ పరిచర్యలను బహుగా ఫలింపచేసి ఆశీర్వదించునుగాక.